ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణా జిల్లా పామరు పుల్లేటి కాలువలో నాగమణి అనే మహిళ దూకింది. ఈ ఘటనలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాగమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, టాబ్లెట్ల కోసం పామరు వెళ్లిందని నాగమణి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై నాగమణి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు పుల్లేటి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ వెళ్ళే బస్సుకి ఎక్కిందండి. ఎక్కగానే పామార్ సెంటర్లో దిగింది. మేమైతే మామూలుగా పడుకుని పొద్దున్నే ఆమె బాత్రూమ్ కానీ బట్టలు నానబెడతాం కానీ అంట్లు కట్టుకున్నాం కానీ కొంచెం చేసుకునేది. నేను లేచినాక పాలు తెచ్చి ఆమెకి పాలు కాసి దాంట్లో పోసేయండి పైపులో. అయిపోయినాక నాకు ఈ వార్త తెలియగానే పామార్ సెంటర్కి వచ్చానండి. వార్త తెలియని పామార్ సెంటర్లో దిగింది అన్నాగానే పామార్ స్టేషన్కి వెళ్ళానండి. సీసీ కెమెరాలో చూస్తే పామార్ సెంటర్ దిగి మనకి పామారు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వంతుల మీద నుంచి దూకుతుంది చూశారంట. వ్యక్తి చూసి చెప్పాడు. చెప్పులు అక్కడే ఉంది. మా అమ్మగారు అని కన్ఫర్మ్ చేసుకుని గాలిస్తున్నామండి. మీకు ఎట్లా డౌట్ వచ్చింది? ఇంట్లో చూసుకుంటే లేదండి. మా అక్కయ్య గారి ఇల్లు అక్కడే ఉంది, వాళ్ళ అల్లుడి ఇల్లు అక్కడ ఉంది, వాళ్ళ అమ్మాయి ఇల్లు అక్కడ ఉంది, వాళ్ళ అమ్మగారి ఇల్లు అక్కడ ఉంది, వాళ్ళ అక్కయ్య నాది ఇల్లు అక్కడే ఉంది. అన్ని ఇల్లు అక్కడే పెరుమిత్తి గ్రామంలోనే ఉంది. పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీస్ కంప్లైంట్